కాండవ వనం దహనమవుతున్న సమయంలో నాగరాజైన తక్షకుడు ఆ వనంలో లేదు. కానీ నాగవంశీయులు అగ్నిదేవుని జ్వాలలలో భస్మమయ్యారు. దాంతో అర్జునుడు మరియు అగ్నిదేవతలపై తక్షకుడు తన ప్రతీకారం కోసం వేచి చూస్తున్నాడు. మరోవైపు కాండవ వనాన్ని విజయవంతంగా ముగించిన అగ్నిదేవుడు అర్జునుడి యొక్క పరాక్రమాన్ని, లక్ష్య సాధనను, ధైర్యాన్ని చూసిన అగ్నిదేవుడు సంతోషంతో గాంధీవాన్ని మరియు దివ్య రథాన్ని వరంగా ఇచ్చాడు. అదేవిధంగా మాయాసురుడు కృతజ్ఞతా భావంతో అక్కడే పాండవుల కోసం అద్భుతమైన మాయాసభను నిర్మించాడు. అయితే ఇంద్రప్రస్థానం నిర్మాణానికి అసలు కారణం కురువంశ విభజనే. ఎందుకంటే విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత వంశ పరంపర ప్రకారం రాజ్యాధికారం ధృతరాష్ట్రుడికి రావాలి. కానీ అతడు అంధుడు కావడం వల్ల రాజ్యపాలనకు అర్హుడిగా భావింపబడలేదు. అందుకే అతడి సోదరుడైన పాండురాజు అధికారాన్ని చేపట్టాడు. అలా ప్రయాణం కొనసాగింది. మీ అమూల్యమైన సూచనలను కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి మిత్రమా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.